వెల్కమ్ బ్యాక్ టు సరదాగా సువర్ణ. సో వీడియో ఇంట్రడక్షన్ చూస్తే తప్పకుండా అందరూ నేను చైనా ఆర్ థాయిలాండ్ వెళ్ళాను అనుకుంటారు. కానే కాదండి. ఇదైతే చంద్రగిరి ఒడిస్సాలోని గజపతి డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అయితే పర్లకమిడి నుంచి స్టార్ట్ అయ్యాం. సో అరౌండ్ చంద్రగిరికి 90 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వచ్చింది. చంద్రగిరిలోకి ఎంటర్ అవ్వగానే ఆల్మోస్ట్ టిబేటియన్ కల్చరే కనిపించిందండి. అంతా వాళ్ళ ఫ్లాగ్స్ కానీ, బౌద్ధ టెంపుల్స్ కానీ, అండ్ టిబేటియన్స్ హౌస్ స్ట్రక్చర్ కానీ. టిబేటియన్స్ ఇక్కడికి ఎలా చేరారన్న టాపిక్ వస్తే 1959లో టిబెట్ను చైనా ఆక్యుపై చేసినప్పుడు చాలామంది టిబేటియన్స్కి అయితే ఇండియా ఆశ్రయం కల్పించింది అని చెప్తున్నారు. అయితే ఆల్మోస్ట్ 2 టెంపుల్స్ కవర్ చేసాము. ఫస్ట్ అయితే ఈ టెంపుల్ చూద్దాం. టిబేటియన్స్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ చాలా కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది టెంపుల్ అంతా. ఈ స్టాట్యూ చూడండి, చాలా చాలా పెద్ద స్టాట్యూ అనమాట. భలే అనిపించింది నాకు మాత్రం, చాలా కలర్ఫుల్గా ఉంది. నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడ టిబేటియన్స్ ఒరియా హిందీతో పాటు తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఈ పార్క్ అంతా కూడా భలే గ్రీనరీగా స్టాట్యూస్తో ఉందండి. అండ్ మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరో పూజ కూడా చేశారు ఫ్లవర్ పాట్ పెట్టి. మనం రెగ్యులర్గా హిందూ టెంపుల్స్లో నవగ్రహాలు చూస్తాం కదా, సేమ్ అలానే ఉన్నాయండి. బట్ ఇవైతే నవగ్రహాలు కాదు. అండ్ ముఖ్యంగా మనం బుద్ధిస్ట్ టెంపుల్లో కనిపించేవి ఈ రోలింగ్ డ్రమ్స్ అనమాట. అయితే చూడటానికి సిలిండర్ షేప్లో ఉంటాయండి. బట్ వీటిని అయితే ప్రేయర్ వీల్స్ అని అంటారు. ఇక్కడ వీల్స్ మీద అయితే బౌద్ధ మతస్థుల యొక్క వాక్యాలు ఉంటాయండి. వీటి విశిష్టత ఏమిటంటే దాన్ని రోల్ చేయటం వల్ల బౌద్ధ మతం విస్తరిస్తుందని అక్కడ బౌద్ధుల యొక్క నమ్మకం. ఈ విలేజ్ యొక్క నేమ్ వచ్చి జిరంగా. సో అందుకే దీన్ని జిరంగా బుద్ధిస్ట్ మానిస్ట్రీ అని కూడా పిలుస్తున్నారు. బౌద్ధ మతంలో దీపాలు వెలిగించడం అన్నది కూడా ఒక సాంప్రదాయంగా వస్తుంది. చూడండి, ఆ దీపాలని బాక్స్లో వెలిగించి పెట్టారు లైన్గా. ఆల్మోస్ట్ టిబేటియన్స్ 5 కాలనీస్లో అయితే ఉంటున్నారు ఇక్కడ. ఈ టెంపుల్ అయితే ఆ పార్క్కి ఆపోజిట్లోనే ఉంది. ప్రజెంట్ రికార్డ్స్ ప్రకారం అయితే ఆల్ ఓవర్ ఇండియా టిబేటియన్స్ 1,20,000 ఉన్నారండి. బట్ చంద్రగిరికి వచ్చి 3,000 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. నేను తెలుసుకున్న ప్రకారం అయితే ఇక్కడ టిబేటియన్ ఫ్యామిలీస్ చాలామంది అయితే వేరే ప్లేసెస్కు మూవ్ అయిపోయారంట బిజినెస్ కోసం. మనమైతే ఏ రకంగా మన ఆచార సంప్రదాయాన్ని, మన ఫెస్టివల్స్ని ఊళ్ళకి వెళ్ళి చేసుకుంటామో అదే రకంగా వీళ్ళు కూడా బౌద్ధ మతానికి సంబంధించిన ఈవెంట్స్లో తప్పకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే టిబేటియన్స్ అందరూ వచ్చి ఇక్కడ కలుస్తూ ఉంటారంట. సో ఇదేనండి టెంపుల్ యొక్క ఎంట్రన్స్. మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ చాలామంది ప్రేయర్ అయితే చేస్తున్నారు. వాళ్ళు ఆ బౌద్ధ మంత్రాలు చదివేటప్పుడు ఆ హ్యాండ్లో ఒక స్పిన్నింగ్ వీల్లా ఉంది చూడండి, దాని హ్యాండ్ స్పిన్నింగ్ ప్రేయర్ వీల్ అంటారంట. ఆ స్పిన్నింగ్ వీల్ అయితే రొటేట్ చేస్తూ బౌద్ధ మతం యొక్క మంత్రాలు చదువుతూ ఉండటం వాళ్ళ ఆచారంలో ఒక భాగం అంటండి. టెంపుల్ లోపలంతా కూడా చాలా ప్రశాంతంగా అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. టెంపుల్ లోపలైతే వాళ్ళ ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగా డ్రమ్స్, కలర్ఫుల్ ఫ్లాగ్స్ అండ్ బౌద్ధిజానికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ ప్రేయర్ అయితే ఫస్ట్ టైం నేను వినటం లైవ్లో భలే ఉంది. ఒకసారి వినండి. నేను మా పాప కూడా ఆ ప్రేయర్ వీల్ని అయితే తీసుకుని రొటేట్ చేసాము. ఈ టెంపుల్లోనే పక్కన బుద్ధుడి విగ్రహం కూడా ఉందండి, చాలా పెద్దది, బాగుంది. అది కూడా కనిపించే బ్లాక్స్ అన్నీ కూడా బౌద్ధ మతానికి సంబంధించిన స్కూల్స్ అండ్ కాలేజెస్ అంట. చంద్రగిరిలో అనే కాదండి, ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే టిబేటియన్స్ అందరూ కూడా బౌద్ధ మతంకి సంబంధించిన కోర్సెస్ చేయాలంటే ఇక్కడికి వస్తూ ఉంటారంట. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి. పీజీ కోర్సెస్ కూడా చేస్తూ ఉంటారంట ఇక్కడికి వచ్చి. వాళ్ళ కల్చర్ని అయితే రిప్రజెంట్ చేస్తూ ఆ ఏరియా అంటే కలర్ఫుల్ ఫ్లాగ్స్ ఉంటాయి. వాటి మీద అయితే బౌద్ధ మతానికి సంబంధించిన వాక్యాలు కూడా రాసుంటాయి. నెక్స్ట్ వెళ్ళబోయే టెంపుల్కి ఇదే ఎంట్రన్స్ అండి. అండ్ చంద్రగిరిలో మెయిన్ అట్రాక్షన్ కూడా ఈ టెంపులే. అండ్ ఇక్కడుండే టిబేటియన్స్ మెయిన్గా చేసేది వ్యవసాయం అండి. అందులో మెయిన్గా ఉన్నినైతే నేస్తూ ఉంటారంట ఎక్కువ. తయారు చేసిన వాటిని అయితే ఇండియాలో చాలా ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారంటండి. సో ఆ భాగంగానే చాలా లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు. మనం ఎదురు చూసే టెంపుల్కి ఇదే ఎంట్రన్స్. ఇదైతే 2010లో స్టార్ట్ చేశారు. జరాంగ్కి మెయిన్ అట్రాక్షన్ ఇదే. టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం స్నాక్స్ తినాలని. ఈయనైతే తెలుగు చాలా బాగా మాట్లాడారు.
టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మిడిల్లో అయితే పద్మ సరోవర్ అనే లేక్ ఉందండి. దీంట్లో బోటింగ్ అయితే అవైలబుల్ ఉందంట, బట్ మేము వెళ్ళేటప్పుడు అయితే లేదు. డే స్టే చేసి వెళ్ళాలన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏముండదు. లోపల క్యాంటీన్స్ అండ్ రూమ్స్ అవైలబుల్గానే ఉన్నాయి. ఇదైతే పార్కింగ్ ఏరియా. నాకైతే పెద్ద క్రౌడ్ అనిపించలేదు. మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 10 o'clock అయింది. సో ఫైనల్గా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంది. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి పర్ హెడ్. టెంపుల్కి స్టార్టింగ్ ఫ్రేమ్ మాత్రం భలే ఉందండి. గ్రీనరీ అది బాగా సెట్ చేశారు. చుట్టూ తిరిగి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. కనిపించే రూమ్స్ అన్నీ కూడా ఆ టెంపుల్కి సంబంధించిన బౌద్ధ మతస్థుల ఫ్యామిలీసే ఉంటాయంటండి. వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారంట ఆ టెంపుల్ని. లాంగ్ షాట్లో అయితే టెంపుల్ చూడండి భలే ఉంది. టెంపుల్ బయట అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. అండ్ ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది. చాలామంది ఫొటోస్ దిగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ చాలా లాంగ్ షాట్లో తీస్తే తప్ప ఫుల్ టెంపుల్ అయితే పడదు ఫోటోలో. మేము వెళ్ళేసరికి అయితే అక్కడ ప్రేయర్ అయితే స్టార్ట్ అయిందండి. భజన అయితే చేస్తున్నారు. ఎంటర్ అవ్వగానే అక్కడ బుద్ధిస్ట్ మాంక్ అయితే ధూపం ఇస్తున్నారు. ఇదేనండి 21 అడుగుల బుద్ధుడి విగ్రహము. సో మేము వెళ్ళేసరికి అక్కడైతే ప్రేయర్ జరుగుతుంది. బుద్ధుడి ఫేస్ చూడగానే ఒక రకమైన ప్రశాంతత అండ్ పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. మెడిటేషన్లో డీప్ స్టేట్కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకే సాధ్యమండి. మన వల్ల అయితే అస్సలే కాదు. బౌద్ధ మతంలో చాలా డీప్ మెడిటేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. టెంపుల్ చూడడం అయితే ఫినిష్ అయిపోయిందండి. కరెక్ట్గా లంచ్ టైం అయిందనమాట ఫినిష్ అయ్యేసరికి. సో క్యాంటీన్ అయితే అవైలబుల్గా ఉంది లోపల. ఏమైనా ఫుడ్ తీసుకుందామని అయితే వెళ్ళాము. టోటల్గా క్యాంటీన్ అయితే కాదండి, క్యాంటీన్ కమ్ స్టోర్లా అనిపించింది. ఇక్కడైతే చేత్తో నేసిన ఉన్ని వస్త్రాలు అండ్ బుద్ధుడికి సంబంధించిన చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. బుద్ధుడివి చిన్న విగ్రహాలు కూడా అమ్ముతున్నారు. చైనీస్ టిబెటియన్స్ అనగానే మనకి ఆబ్వియస్గా గుర్తొచ్చేది నూడిల్స్ అండి. సో వాళ్ళు చేసే టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి మేమైతే నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాము. బాగానే ఉంది, బట్ ఫుల్గా ప్లేట్ అయితే తినలేకపోయాము. చాలా హెవీ అయిపోయింది. ఫైనల్గా టెంపుల్కి అయితే బాయ్ చెప్పేసామండి. డే అంతా చాలా హ్యాపీగా గడిచింది. తప్పకుండా ఇలాంటి ప్లేసెస్కి అయితే టైం కుదుర్చుకుని రావాలండి. అయితే టిబెటియన్స్ కల్చర్కి ఫిదా అయిపోయాను. అండ్ ఫ్రీగా ఉన్న టైంలో ఇలాంటి టెంపుల్స్కి వచ్చి వాటి యొక్క విశిష్టతను తప్పకుండా తెలుసుకోవాలి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.